ఏలూరులో సంక్రాంతి సందడి మొదలైంది. పట్నం నుంచి పల్లెలకు ప్రజలు చేరుకుంటున్నారు. దీంతో వివిధ కార్యక్రమాలు పండుగను ఉత్సాహంగా గడిపేస్తున్నారు. ఏలూరు వాసులంతా కూడా సంక్రాంతి సందర్భంగా ఏలూరులో ముగ్గుల పోటీ నిర్వహించగా యువతులు మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో చూస్తున్నాం. ఏలూరులో సంక్రాంతి సందడి మొదలైంది. పట్నం నుంచి పల్లెలకు ప్రజలు చేరుకున్నారు. దీంతో వివిధ కార్యక్రమాల్లో పండగను ఉత్సాహంగా గడిపేస్తున్నారు ఏలూరు వాసులంతా కూడా. సంక్రాంతి సందర్భంగా ఏలూరులో ముగ్గుల పోటీ కూడా నిర్వహించారు. ప్రస్తుతానికి ఏలూరులో మా కొలీగ్ సాయి ఉన్నారు. అక్కడ ఉన్న పరిస్థితి వివరించడానికి. సాయి, ఏంటి పరిస్థితి, ఎలా ఉంది ఏపీ? అండ్ ప్రస్తుతానికి మీరున్న ఏలూరులో అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అంతా కూడా పల్లెలు అంటే పట్టణాల నుంచి పల్లెలకు చేరుకుంటూ ఉన్నారు. ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఎలా ఉన్నారు ప్రజలంతా? రైట్ రమణ, ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏలూరు వ్యాప్తంగా కూడా, ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా సంక్రాంతి సంబరాలు అయితే అమరాన్ అంటేనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ యొక్క సంక్రాంతి వేడుకలలో ప్రధానంగా పండుగ కంటే ముందు నుంచే కూడా, అంటే పండుగ రేపు భోగి అనగా దానికంటే ముందు రోజుల నుంచే కూడా ఇక్కడ అంతా పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా మంది ఆర్గనైజర్స్ కానీ, లేకుంటే ఊర్లలో ఉండేటువంటి పెద్ద మనుషులు కానీ వారందరూ కూడా. సో ముఖ్యంగా ఇక్కడ మహిళలకు వారి యొక్క ఉత్సాహాన్ని వారు పెంపొందించడం కోసం, వారందరినీ కూడా ఒక గ్యాదర్ చేయడం కోసం, వారి కొంత ఈ యొక్క సంబరాలను మరింత పార్టిసిపేట్ చేయడం కోసం ఇలాంటి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉంటారు ఎప్పటికీ. దానిలో భాగంగా ఇక్కడ ముగ్గుల పోటీల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక్కడికి చాలా మంది మహిళలు భారీ ఎత్తున కూడా, అందరూ కూడా 25 బిలో ఏజ్ ఉన్నటువంటి మహిళలందరూ కూడా, ఉత్సాహిక మహిళలందరూ కూడా, అమ్మాయిలందరూ కూడా వచ్చి వారి ముగ్గులను, కళాఖండాలను, వారికి ఉన్నటువంటి కొత్త రకమైనటువంటి కళారూపాలను ఇక్కడ కనబరిచేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఈ జిల్లా వ్యాప్తంగా కూడా, ఇంకా ముఖ్యంగా కోడి పందాల గురించి మనం చెప్పుకునేది ఉంటుంది. అది రేపు దీనికి సంబంధించి స్టార్ట్ అవుతుంది కాబట్టి, సో ప్రస్తుతానికైతే ఇలాంటి కొంచెం మంచి యాక్టివిటీస్ అన్ని, ముగ్గులు కానీ, భోగి పనులకు సంబంధించి కానీ, ఇంకా బయట కొన్ని ఈవెంట్లు కానీ, చాలా గతంతో పోలిస్తే సంక్రాంతి పండుగకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ సంక్రాంతి అంటే ఆంధ్రప్రదేశ్ లో అద్భుతమైనటువంటి సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో మరింతగా కొన్ని కొత్త ఈవెంట్స్ కానీ నిర్వహించడం, ఇంకా సంబరాలను ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళడము, అందరినీ పార్టిసిపేట్ చేసేటువంటి పరిస్థితికి తీసుకురావడం, భాగస్వామ్యం చేయడం, ఇలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అందులో భాగంగానే ఇలాంటి ముగ్గుల కార్యక్రమాలు కానీ, ఇతరత్ర గేమ్స్ కానీ, ఇంకా చాలా యాక్టివిటీస్ కానీ, ఇక్కడ హరిదాసులను కూడా చూడొచ్చు. ప్రత్యేకంగా వారిని ఇక్కడ ఏర్పాటు చేసి మరి ఇప్పుడున్నటువంటి జనరేషన్ పిల్లలకి ఇలాంటి హరిదాస కీర్తనలు కానీ, సంక్రాంతిలో వచ్చేటువంటి గంగిరెద్దులు కానీ, వీటన్నిటిని కూడా మర్చిపోకుండా ఉండడం కోసం ఇలాంటి వాటన్నిటిని కూడా ఈవెంట్ల ద్వారా కూడా ఏర్పాటు చేసి వారికి చెప్తున్నటువంటి పరిస్థితి. సో వీరితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకసారి. మీరు చెప్పండి, ఈ సంక్రాంతికి సంబంధించి ఏం చెప్తారు? ఈ సంక్రాంతి రోజుల్లో హరిదాసులు, ధనుర్మాసంలో వచ్చేటువంటి వారు హరిదాసులండి. మరి త్రేతాయుగంలో ఈ యొక్క హరిదాసులు శ్రీ మహావిష్ణు హరిదాసు రూపంలో ఉద్భవించి ఈ యొక్క సంక్రాంతి శోభ తెచ్చి, ఈ సంక్రాంతి రోజుల్లో ప్రతి గ్రామాలు కూడా చల్లగా ఉండాలి, గ్రామ సీమలు పచ్చగా ఉండాలి, సర్వే జనా సుఖినో భవంతు, అందరూ కూడా క్షేమంగా ఉండాలి, అందరూ చల్లగా ఉండాలి అంటూ ఈ హరిదాసులు హరికీర్తనలు పాడుకుంటూ ఈ విధంగా గ్రామంలోకి వచ్చేవాళ్ళు. త్రేతాయుగం నుంచి వచ్చిన సాంప్రదాయమే మన తెలుగు వారి సాంప్రదాయం చాలా గొప్పదండి. ఎందుకంటే మన భారతదేశంలో అనేక మరి జిల్లాల్లోనూ రాష్ట్రాల్లోనూ కూడా ఈ యొక్క పండుగ బాగా చేసుకుంటారు. ఈ సంక్రాంతి అంటేనే తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. మహాప్రభు మొత్తానికి నారద కీర్తనలు వీటన్నిటితో కూడా మరింత ఉత్సాహంగా పరిచేటువంటి పరిస్థితి. ఇక్కడ నారా శేష్ గారు ఉన్నారు కూడా ఈ ప్రోగ్రామ్స్. మీరు చెప్పండి, అంటే సంక్రాంతి పండుగ అంటేనే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అలాంటిది మహిళలందరినీ భాగస్వామ్యం చేసుకుంటూ ఈ మధ్య కాలంలో చాలా మంది మీలాంటి వాళ్ళ వ్యక్తులందరూ కూడా కొత్త ఈవెంట్స్ పెట్టి మహిళల్ని గ్యాదర్ చేయడం కానీ, ఇంకా అన్నిట్లలో కూడా అందరినీ భాగస్వామ్యం చేయడం కానీ, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నటువంటి సందర్భం. ముఖ్యంగా ఏలూరులో ఈ యొక్క సంక్రాంతి ఫెస్టివల్కి సంబంధించి ఏం చెప్తారు? ఎట్లా జరుగుతున్నాయి ఇక్కడ ఇవన్నీ? ధర్మేరి ప్రాంగణంలో అనేక ధర్మ కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. అందులో భాగంగా సంక్రాంతి సందడి అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో ముగ్గుల పోటీ 13వ తారీఖు ముగ్గుల పోటీ పెట్టడం జరుగుతుంది. అందులో 120 మంది పార్టిసిపేట్ చేశారు. ఆ 120 మందికి
ఒక రెండు లైవ్లో ఉందా? సో ముఖ్య అంటే ఏలూరులో ఇక్కడ చాలా మంది మహిళలు కూడా మనకి కనబడుతున్నారు. అంటే మహిళల్నే మీరు ఇక్కడ ప్రోగ్రామ్ తీసుకురావడానికి గల కారణాలు ఏంటంటే యంగ్ ఉమెన్స్ తీసుకురావడానికి గల కారణం అంటే వారు నెక్స్ట్ తరానికి మర్చిపోయేటువంటి పరిస్థితి ఉందనా, లేకుంటే ఎట్లా ఏం గుర్తు చేద్దాం మన పండుగ? ఈ పండుగలు ఇవన్నీ అనేది ఇప్పుడున్న జనరేషన్ మర్చిపోవడం జరిగింది. దాన్ని ఆ కల్చర్ని అంతా మళ్ళీ ఒకసారి గుర్తు చేసి ఏదైతే కల్చర్ ఉందో ఆ కల్చర్ అంతా చాలా మంచిది, అందరికీ మంచి భోగభాగ్యాలతో మంచిగా ఉంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తానికి కూడా అందరి ఇక్కడ సంక్రాంతి సంబరాల్లో అయితే మునిగిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏలూరు జిల్లానే కాదు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని పల్లెల్లో కూడా ఇదే రకమైన పరిస్థితి. ఇప్పటికే ఇంతకుముందు మీరు చూపెట్టినట్టు అన్ని రోడ్లు ఏ విధంగా బ్లాక్ అయ్యో చూసాం. సో నిన్న మొన్నటి నుంచే హైదరాబాద్ పట్టణం నుంచి చాలా మంది చేరుకున్నారు, ఇంకొంతమంది రోడ్ల మీద ఉన్నారు, వస్తున్నారు ఇప్పటికీ. సో పల్లెలన్నీ కూడా ప్రజలతో కలకలాడుతున్నాయి. మాక్సిమం 90%కు పైగా అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారి గ్రామాలకు చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని గ్రామానికి చాలా రోజుల తర్వాత ఉద్యోగరీత్యా కానీ ఇతరత్ర రీత్యా వేరే పట్టణాలకు వెళ్ళినటువంటి వారందరూ కూడా గ్రామాలకు వచ్చి వారు ఉన్నటువంటి కొద్ది రోజులైనా కూడా ఇక్కడ పూర్తిగా వారి యొక్క టైంని స్పెండ్ చేస్తూ ఇలాంటి కార్యక్రమాలను సంక్రాంతి పండుగలలో పూర్తి స్థాయిలో భాగస్వామ్యమై వారి యొక్క ఉత్సాహాన్ని కనబరుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం రమణ. సో ప్రస్తుతానికైతే ఇక్కడ ముగ్గుల కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ చాలా మంది అమ్మాయిలు పాల్గొన్నారు, వారి కళాకృతులను చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఏదేమైనా కూడా ఇవాళ నుంచి ఇంకా ఎక్కువగా మొదలైతే సంక్రాంతి సంబరాలు. రేపు భోగి కాబట్టి భోగి పళ్ళతో కూడుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. అలా విధంగా ఈ కోడి పందాలకు సంబంధించినటువంటి విశేషాలు కూడా రేపు మధ్యాహ్నం నుంచి మొదలవుతూ ఉంటాయి. దానికి సంబంధించి కూడా చాలా మంది ఎగ్జైటింగ్ ఎదురు చూస్తుంటారు భీమవరంలో వివిధ ప్రాంతాలలో. అదేవిధంగా సంక్రాంతి, కనుమ ఇవన్నీ కూడా యాక్టివిటీస్ అన్నింటినీ కూడా పూర్తిగా చిన్న పెద్ద తేడా లేకుండా ముస్లిం వరకు అందరూ కూడా పూర్తిగా భాగస్వామ్యమై నిర్వహించుకునేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది రమణ. ఓకే, థ్యాంక్ యూ సాయి.